అసలు ఎల్లరంతటికీ కారణం నేను. ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు తులసిని ఇంట్లో వదిలేసి వెళ్ళుంటే ఏ గొడవ ఉండేది కాదు. ఏ గొడవ అయినా గడప దాటినంత వరకు ఇబ్బంది ఉండదు మోహన్. ఇంతకీ నీ ట్రైనింగ్ అయిపోయింది బావా. పక్కటంలోనే పోస్టింగ్ కూడా వచ్చింది. చాలా సంతోషం. మరి ఎప్పుడు చేరుతున్నావు? మీ అందరూ ఆశీస్సులు తీసుకుని రేపే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. తులసిని కూడా తీసుకెళ్తున్నాను. శభాష్ మోహన్ రావు, శభాష్. నువ్వు ఎస్ఐవయ్యావని తెలిసి నీ గురించి వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. మరి కాసులే కొడుకు ఇతను కాపీ రాడని తప్ప ఎందుకు పనికిరాడు అనుకునేవాడిని. మొత్తానికి ఒక హిస్టరీ తీసుకొచ్చావు. ఈ ఊరు నుంచి స్వతంత్రం కోసం దెబ్బలాడి జైలుకి వెళ్ళిన హిస్టరీ నాకుంది, పోలీస్ ఆఫీసర్ అయిన హిస్టరీ నీకుంది. అయితే మళ్ళీ మీరు అరెస్ట్ అవ్వక తప్పదన్నమాట. అదే లేదబ్బాయ్, ఆ రోజుల్లో అంటే కద్దరికి కాకి హోరాహోరీగా ఉండేది. ఇప్పుడు కద్దరు కాకి కలిసిమెలిసి బాయిగా బతికేస్తున్నాం. చొక్కా అధ్యక్ష దండ. ఇలాంటి దండలు ఇంకా అనేకం వేయించుకోవాలని, పాలాడి పెద్దలకి అండదండలుగా ఉండాలని, ఈ సిరిపురం గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని నేను ఈ గ్రామ పెద్దగా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. నాకెందుకండి ఈ దండ? ఎందుకంటావేటి? ముందరకాళ్ళకి బంధం. కరెక్ట్ అబ్బాయి. ఎంతైనా ఈ ఊరికి రాబోయే ఎలక్షన్ లో కాబోయే ప్రెసిడెంట్ ని. ఆ ఎలక్షన్ రోజు నువ్వు నీ భార్య నాకు ఓట్లు వేసి ఈ గెలిచిన ప్రెసిడెంట్ గారికి చెరువు దండ వేసి రుణం తీర్చుకున్నాయా? ఈ శుభ సందర్భంలో తమ చందా అబ్బా, పోలీసు వారు అండదండలు ఉంటే చాలు, మళ్ళీ చందా సహకారాలు కూడా అయింది. 2 నోట్లు సంపాదించారుగా, ఇక బోండి. నో 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 నో, బిజినెస్ ఇస్ బిజినెస్. వ్యాపారం వేరు, స్నేహం వేరు. అంతగా నీకు కావాలంటే నాకు వచ్చే లాభంలో సగం ఇస్తాను. గత కొయ్యబారిపోయినా బిడ్డ, నేను కపాలిని. జైలు నుంచి ఎప్పుడు వచ్చా? నీ అవ్వ, ఎప్పుడు వస్తే నీ కాడికి గిప్పుడు రావడం ఎందుకు బిడ్డ? జైలు నుండి రాగానే మొదటి అడుగు నీ కాడ, 2వ అడుగు నా బిడ్డ కాడ వేయటం అలవాటని తెలుసు కదా. మళ్ళీ 3వ అడుగు జైలు. తప్పనిసరి అయితే గంటే మళ్ళా జల్దిగా వెళ్ళి నా కూతుర్ని చూసుకోవాలా. నా మామూలు పాడే బిడ్డ. మామూలు 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 ఎన్నాళ్ళి మామూలు. మనము మన మధ్య రహస్యం చచ్చే వరకు బిడ్డ. కపాలి అంతే. మళ్ళా నెత్తురు కూడా ఒక్కడే కూడకూడదు బిడ్డ. తోడున్నోడికి జర నందివ్వాల. ఇదిగో డబ్బు తీసుకో, మళ్ళీ రాకు. పుండుకు పుల్లా తప్పదు, నీకు నేను తప్పదు. వత్తం వల్ల ఏంట్రా పిల్లక వచ్చి వానకాలంతా అయింది, మళ్ళా కొంటానికి ఏసకాలం అవుద్దా? ఏం కావాలో చెప్పు. అదే ఆ రొయ్యి పట్టు 1/4 కిలో ఇవ్వు. అబ్బే తూకం సరిగా లేదు, ఈ చేతుంది. ఆహా, ఆ చేతుంది. ఏంటి నా కొరక కొండానికి వచ్చా? అవ్వా శబాష్ బిడ్డ, ఈ కపాలగాడి కూతురు అనిపించడం వల్ల. అయ్యా వచ్చినావా? వచ్చిన బిడ్డ, నీ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన మళ్ళా. లగ్గం పొద్దుకొక పెళ్ళంటో పొద్దుకొక జైల్లోకి వెళ్తావు. ఇక వెళ్ళను. నిన్ను గొప్పోడికిచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను. నీ మీద ఒట్టు మళ్ళా. ఇదిగో తీసుకో. తప్పకుండా తప్పకుండా. సంతాపం సంతాపం. పాపం పాపం. అవినీతికి శిక్ష, నీతికి రక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు పాపం కక్ష. అయ్యో కరావ్. అధ్యక్ష, ఇది అదే అంటే ఏమిటండి? పక్షివాతం. పక్షులను పెట్టిన బాధలకు ఫలితం. నువ్వు ఊరుకోవయ్యా, పెద్ద డాక్టర్ అయినట్టు. బాబు, పక్షవాతానికి ఏదో పావురాలు ఎత్తురు తాగాలంటారు. ఇదిగో సూరమ్మా, కాకులు చంపి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాను. ఇక పావురాయలు కూడా ఎక్కడ చంపను. అబ్బబ్బా, ఎంత గొప్ప పోతుందయ్యా ఇది. ఇదిగో, ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం. రోజుకొక లోటాడు గంజి తప్ప ఇంకేమీ ఇవ్వడానికి వీల్లేదు. అది ఉప్పు లేకుండా చెప్పుతో నీకు చెప్పులు కూడా ఎందుకయ్యా? మళ్ళీ లేచి నడుస్తావా ఉన్నానా? అధ్యక్ష, ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు. వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అదేమిటండి, ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా? అలా కాదయ్యా, ప్రాణాలతో పని. ఇదిగో చూడండి, ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు, ఇక్కడే ఉంచండి.
ఇతని కోసం ప్రత్యేకంగా ఒక కంచం ఒక గ్లాసు పెట్టండి. ఏది పోసినా అరగజం దూరం నుంచి పోయాలి. అరిచచ్చినా ఎవరో దగ్గరికి వెళ్ళకూడదు. ప్రాణాలతో పని. వస్తాను. కాసులయ్య, నువ్వు నాతో పోటీ చేద్దాం అనుకున్నావు, కానీ భగవంతుడు ఇలా చేశాడు. నేను ఏకగ్రీవంగా గెలుస్తాను. ఇదిగో నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డున వేయిస్తాను నువ్వు పోయాక. అధ్యక్ష, ఇప్పుడైనా చందా ఇస్తాడేమో. వద్దు పదరా. చందా అడిగితే వెంటనే తెస్తాడు. పద.